నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మరియు వైసీపీ నేతల ఇంటిపై దాడులు చేసిన తెలుగుదేశం గుండాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతలు. ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు బగ్గుమంటున్నది. ఏవి కాంప్లెక్స్ గోడను కూల్చివేసిన ఘటనతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఐ డిమాండ్. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన సిపిఎం నేతలు. మార్చి నెల 2వ తేదీ నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు, మార్చి 16వ తేదీ నుండి ఇంటర్ పరీక్షల నిర్వహణ. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 272 అర్జీలు స్వీకరణ. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్న జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. మేఘల వినోద్ కుమార్ మృతదేహాన్ని అప్పచెప్పాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లదే తప్పు అని సిబిఐ సిట్ సాక్షిగా బహిర్గతం కావడంతో రాష్ట్ర ప్రజలకు అసత్యం చెప్పామన్న విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును రెచ్చగొట్టి కర్రలతో, రాళ్లతో, గుడ్లతో ఇంటిపై దాడులు చేసి, అలాగే వైసీపీ నేతల ఇళ్లను తగులబెట్టి వారి కార్లను కాల్చివేసి భీతావహ వాతావరణాన్ని తెలుగుదేశం కార్యకర్తలు సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దాడులను ఖండిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టివై శివయ్య, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవనగర్ భాష, శివనాగిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, కౌన్సిలర్లు సాదిక్ బాషా, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, నంద్యాల వైసీపీ విభాగం సభ్యురాలు హుస్సేనమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నిర్దేశం మేరకు నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన తెలుగుదేశం గుండాలపై, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై, జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి తగులబెట్టిన బీతా వాహానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంటి మీద రాత్రి తెలుగుదేశం గుండాలు తెలుగుదేశం జెండా తీసుకొని వాళ్ళ ఇంటి మీద అమానుషంగా దాడి చేసి ఇంట్లో వాళ్ళని బయట పద్ధతులు ఇచ్చి కాల్చి వెహికల్స్ అన్ని తీసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండవ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. రెండవ కంప్లైంట్ ఏమంటే, గుంటూరు స్టేషన్లో, గుంటూరు గాంధీ చౌక్ సెంటర్లో ఒక బ్యానర్ రాసేసి ఆ బ్యానర్లో అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ ముందే వాళ్ళకి ఫోటోలు వేసేసి అనుచిత వ్యాఖ్యలు రాస్తూ 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్తూ ఆ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేసేసి అక్కడ రాయడం జరిగింది. దాని మీద కూడా అంబటి రాంబాబు గారు తీసేయమని చెప్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కర్రలతో, రాళ్లతో వాళ్ళ మీద దాడి చేసి ఆయన వెహికల్ పెట్టి అమానుష పదజాలం వాడినందుకు వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకొని ఆ బ్యానర్లు ఎవరైతే కట్టినారో ఆ వాళ్ళని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు ఒక కంప్లైంట్ ఇవ్వడం చెప్తున్నాం.
అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు రెడ్ బుక్ కి రాజ్యానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈరోజు 1 టౌన్ సిఏ గారికి కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, నిన్నటి రోజున అంబంటి రాంబాబు గారి మీద హత్యాయత్న ప్రయత్నం టీడీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో హత్యాయత్నం చేయడం జరిగింది. వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు 1 టౌన్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు గుంటూరులో ఒక ఫ్లెక్సీ విషయంలో ఈ గొడవ జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లడ్డు మీద కల్తీ జరిగిందని చెప్పి గత కొన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే లడ్డు మీద రాజకీయం చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. కానీ దాన్ని నిరూపించుకోవడానికి కోర్టుకు వెళ్ళి మరి కల్తీ జరగలేదు అని చెప్పి దీని మీద పూర్తి స్థాయికి విచారణ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే క్లీన్ చీట్ గాని రావడం జరిగింది. దానికి క్లీన్ చీట్ రావడం మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టి ముఖ్యమంత్రి గారి మీద మరియు వైవి సుబ్బారెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ అంబంటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తొలగించ వెంటనే టీడీపీ గుండాలందరూ ఆయన మీద దాడి చేయడము, ఎలా అంటే చేయడం జరిగింది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటూ మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో రాంబాబు గారి మీద హత్యాయత్నం చేసిన వారిని వదిలేసి ఈ రోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే అంబంటి రాంబాబు గారి మీద హత్యాయత్నం చేశారో టీడీపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. గాంధీ చౌక్ సెంటర్ లో ఒక ఫ్లెక్సీని వేశారు. అక్కడ ఏంటంటే లడ్డూలో జంతు కొవ్వు ఉంది అని అపహాస్యం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలు, అందరి ఫోటోలు వేసి దాంట్లో ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఫ్లెక్సీ ఉంటుంది. కాబట్టి ఇలా సిబిఐ దర్యాప్తులో క్లీన్ చిట్ రావడం వలన ఆ ఫ్లెక్సీని తీసివేయవలసిందిగా రాంబాబు గారు కోరడమైంది. కానీ అంతా ఆయన విన్నవించినా కూడా వినకుండా ఫ్లెక్సీని తీసేయకుండా రాడ్లతో అయితేనేమి, పెట్రోల్ బాంబులతో అయితేనేమి, కర్రలతో, రాళ్లతో అంతా దాడి చేయడం జరిగింది. మనము ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలో ఉన్నామా, లేకపోతే రౌడీ షీటర్లు, గంజాయి షీటర్ల ప్రభుత్వంలో ఉన్నామని ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం ఏ వైపు పయనింపజేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి అనేది మనకు అర్థమవుతా ఉంది. దానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు విషయంలో పందికొవ్వు కలిసింది అని చెప్పేసి ప్రచారం చేయడం, ఆయన నోటార చెప్పడం మనమందరం విన్నాం. ఈరోజు అన్ని సర్వేలు, ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ సర్వేలు, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము క్లియర్గా దీంట్లో ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పేసి సర్వే ఇచ్చిన తర్వాత అతను ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పని చెప్పేసి ఒప్పుకోవాల్సింది పోయి దానికి వంత పాడుతూ ఇష్టం వచ్చిన రీతిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టుకుంటూ పోవడం జరిగింది. మా జగనన్న ఆదేశాల ప్రకారము ఆంధ్ర రాష్ట్రమంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రక్షాళన రకంగా చేసి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పేసి రాష్ట్రమంతా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అంబటి రాంబాబు గారు కూడా గుంటూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన పూజలు నిర్వహించి రావడం జరిగింది. గుంటూరులో సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కింద మళ్ళీ వాళ్ళు ఒక బ్యానర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటో పెట్టి మళ్ళీ అపహాస్యం చేసి చేశారు. ఇది బాధ్యతాయుతంగా చేసింది కాదు, బాధ్యత రాహిత్యము. ఈ రకంగా ప్రజలు తప్పుగా పెట్టడం తప్పు. ఇది వాళ్లకు వాళ్ళు తీసేయాలని చెప్పేసి చెప్పినందుకు అక్కడ టీడీపీ గుండాలు కర్రలు, రాళ్లు తీసుకొని అక్కడ నిలబడి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడ అయిపోయిన తర్వాత బయటికి వస్తా ఉంటే ఇష్టం వచ్చిన రైతులు తిడుతూ సభ్య సమాజం తలదించుకునే రకంగా ఒక స్త్రీ, ఒక ఆడామె కూడా ఆ పదాలైతే నాకు చెప్పబుద్ధి కావడం లేదు.
లా డాష్ కొడక అనుకుంటూ తిట్టడము, ఎదుటి వ్యక్తికి ఆ రకంగా తిడితే ఆటోమేటిక్ గా ఎవరికైనా ఆవేశం వస్తుంది. ఆయన ఆవేశంలో ఆయన చెప్పడము, దాన్ని అవాకులు చవాకులు చేసి చేయడము. మళ్ళీ అంబటి రాంబాబు ఎంత విఘ్నత కలిగిన వ్యక్తి అంటే క్లియర్ గా చెప్పడం జరిగింది. స్లర్లో ఉన్నాను నేను, నాకు ఎదురుగా వాళ్ళు రెచ్చగొట్టినందుకు అన్నాను, నేను బాధపడతా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు ఆయన మీద కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి ఈ తెలుగుదేశం గుండాలు భీతావరవాతం క్రియేట్ చేసి ఇంటిని ధ్వంసం చేసి కాల్చి, ఆయన ఒక్కరే కాదు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిని కాల్చి జోగి రమేష్ గారి ఇంటి మీద పోయి ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేయాలనుకుంటా ఉన్నారు? మీరు పాలస్తీనాతో పోల్చాలనుకుంటా ఉన్నారా? మీ గుండాగిరికి అదుపు అనేది లేదా? ఎంతవరకు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు? 70 సంవత్సరాలు 80 సంవత్సరాల దగ్గర మీకు వయసు వస్తోంది. కొద్దిగా దేవుని గురించి భయం లేదు. ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా తెలీదా? మీ తప్పు బయటపడిందని చెప్పేసి దాన్ని డైవర్షన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హత్య రాజకీయాలు, ఈ గూండా రాజకీయాలు చేసుకుంటూ మీరు పోతారా? ఇది ప్రజలు హర్షిస్తారా? ఈ రకంగా మీరు రాజ్యాన్ని పరిపాలిస్తారా? దీనికోసమా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది? మీరు ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? మేమంతా ఊరుకుంటాం అనుకుంటా ఉన్నామా? తర్వాత మా రాజ్యం రాదా? ప్రజలు కోరుకున్న జగనన్న రాజ్యం రాదా? అప్పుడు మేము మీ రకంగానే ప్రయత్నం చేసి ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించేయండి. తప్పుడు విధానాన్ని, రాష్ట్రాన్ని తప్పుడు దోవలో మీరు పయనింపజేస్తా ఉన్నారు. అది తప్పు. అందులో భాగంగా ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రతి స్టేషన్లో మా జగనన్న ఆదేశాల ప్రకారము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫ్లెక్సీ వేసిన వాళ్ళ మీద, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్టేషన్కి ఇవ్వడం జరిగింది. మాకిప్పటికీ భారత రాజ్యాంగం మీద, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. దయచేసి మీరు బాధితులకు అండగా ఉండండి, తప్పుడు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందూ సోదరులంతా కూడా అసహించుకునేలాగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు అపవిత్రమైందని చెప్పేసి దాంట్లో జంతు కొవ్వులు ఉన్నాయి. అంతవరకు బాగానే ఉంది, కానీ దాంట్లో ప్రత్యేకంగా ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉందని చెప్పేసి ప్రచారం చేసి కేవలం హిందువుల మనోభావాలనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో బ్రతికేటువంటి ప్రజల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుష్ప్రచారం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఈ రోజున కోర్టు ఇలాంటి జంతు కొవ్వులు ఏవి లేవు అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి దుష్కార్యానికి సిగ్గుపడేది పోయి ప్రజలకు క్షమాపణ చెప్పుకునేది పోనిచ్చి ఈరోజు గుంటూరులో మహాపాపం నిజం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ వేసి ఆ ఫ్లెక్సీ మీద వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, అదేవిధంగా జగన్ గారి ఫోటో వేసి అపహాస్యం చేయడం అనేటువంటిది ఇది సమంజసమేనా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. సో ఇలాంటి దుష్కార్యాలు మీరు ఎన్ని చేసుకుంటూ వెళ్తారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ముస్లిం అయి ఉండి నేను కూడా ఎంతో ఇష్టంగా ఆరగించేటువంటి తిరుపతి లడ్డూను ఎప్పుడైతే మీరు ఆవు కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉందని చెప్పేసి చెప్పారో, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అసహించుకునేటువంటి మా ముస్లిం సమాజము ఆ ప్రసాదాలను స్వీకరించడానికి మేము ఎంత ఇబ్బంది పడుతూ, హిందూ సోదరులతోటి మేము ఎంత దూరాన్ని మేము ఇన్ని రోజులు మేము మెయింటైన్ చేయాల్సి వచ్చిందో ఒక్కసారి మా మనస్సాక్షిని అడిగితే మీకు అర్థమవుతా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను చేస్తూ ఇంకెంతకాలం ఈ ప్రభుత్వాన్ని మీరు నడపాలనుకుంటున్నారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విషయాలను అడిగినందుకు గాను ఈ ఫ్లెక్సీని చింపేయాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు అడిగితే
అక్కడికి వచ్చినటువంటి ఆల్రెడీ ప్లాన్డ్ గా వచ్చినటువంటి ఈ పచ్చ నేతలు కార్యకర్తలు అతన్ని చంపడానికి వెళ్ళి దుర్భాషలు ఆడితే దానికి ప్రతిగా మాటకు మాటగా మాట్లాడితే ఈ విధంగా మాట్లాడినాడు అని చెప్పేసి పాత్రికేయులంతా కూడా ఆ పచ్చ మీడియా అంతా కూడా అతని మీద ఈ రోజు అతన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసి 2 ఏళ్ళు శిక్ష పడుతుంది 12 ఏళ్ళు శిక్ష పడుతుంది అంటున్నారే. ఆ రోజు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎంతమంది తిట్టలేదు. ఆ పట్టాభి గారు అయితే బోసడికే అని చెప్పి తిట్టారు. ఆ రోజు మేమేమన్నా అన్నామా? అదేవిధంగా అనితమ్మ గారైతే మొన్న ఏమంటారు, భారతిని భారతమ్మ అంటాము, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని అంటాము, అంటే వాళ్ళ నాయన మీకేమవుతాడని చెప్పేసి మాట్లాడతారు. మీ దాంట్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పుతో కొడతా కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడారు. మరి ఇవన్నీ కూడా దుర్భాషలు కాదా? మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ రోజు ఈ విధంగా మీరు కక్ష కట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకుంటే వాళ్లకు మీరు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి అవి మీరు నెరవేర్చలేక ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు బగ్గుమన్నది. ఆళ్లగడ్డ పాత బస్టాండ్ వద్ద ఉన్న ఏవి కాంప్లెక్స్ కు చెందిన గోడ అడ్డుగా ఉన్నదని ఆక్రమించారంటూ ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు ప్రొక్లైన్తో కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే విషయం తెలుసుకున్న ఏవి సుబ్బారెడ్డిని డీఎస్పీ ప్రమోద్ నిలువరించేందుకు ప్రయత్నించాడు. తనకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూలుస్తారని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే అఖిలప్రియ గురించి ఆళ్లగడ్డ అంతా తెలుసునని, చికెన్ దగ్గర నుంచి శిల్పకళా వేదిక వరకు కమిషన్లను ఎంత వసూలు చేస్తుందో తెలుసన్నారు ఏవి సుబ్బారెడ్డి. కేవలం పార్టీ పరువు పోతుందని ఆగానని, పార్టీ అధినాయకులతో సంప్రదించి అఖిలప్రియ చిట్టా విప్పుతానని హెచ్చరించారు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా లేదా ప్రజారాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం వస్తుందని ఏవి సుబ్బారెడ్డి అంటే ఏంటో అఖిలప్రియ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారుల సమక్షంలోనే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను, ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని అధికారులు చెప్పారని, తన వద్ద డాక్యుమెంట్ ఉందని ఎమ్మెల్యే మరియు ఆమె తమ్ముడు నిలబడి కాంప్లెక్స్ కూడా పడగొట్టించడం అనేది చాలా దారుణమైన విషయమని ఏవి సుబ్బారెడ్డి అన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని నన్నే ఇలా చేస్తే ఎంతమంది ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఆమె చరిత్ర చెబితే చికెన్ కానుంచి, బిచ్చగల్ల కానుంచి, కళామందిరం కానుంచి ఏ దాంట్లో డబ్బులు తీసుకోలేదో అంతా తెలుసునని పార్టీ పెద్దలతో సంప్రదించి చరిత్ర విప్పుతానని ఆగ్రహించారు. దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్ నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు, వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడాడిస్తాను. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలే. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద కీడుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాదా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. మేము తమాషా ఆటవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగాంతలం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమో ఒకసారి చూపిస్తా. ఏపీ ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో డీఈఓ జనార్దన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్షల తేదీలను, ఏర్పాట్లను వెల్లడించారు.
గుడ్ మార్నింగ్. ఈరోజు మనము లైన్ డిపార్ట్మెంట్స్తో కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ఓపెన్ స్కూల్కి సంబంధించిన విషయాలు. ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్కి సంబంధించిన ఎగ్జామ్స్ 2వ తేదీ నుంచి మనకు మొదలవుతున్నాయి. అట్లాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ మనకు మార్చి 16వ తేదీ నుంచి మొదలవుతాయి. కాబట్టి మనకు ఓపెన్ స్కూల్కి సంబంధించి మొత్తం 5 సెంటర్లు ఉన్నాయి. 10th క్లాస్కి కానీ ఇంటర్మీడియట్ కానీ. డోన్లో 2 సెంటర్లు ఉన్నాయి. గర్ల్స్ హై స్కూల్లోనే ఆ 2 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆత్మకూరులో 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి, రెండోది జెడ్పిహెచ్ఎస్ ఉర్దూ ఒకటి. ఈ 2 సెంటర్లలో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అట్లాగే మనకు నంద్యాలలో ఒక సెంటర్ ఉంది. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బస్టాండ్ దగ్గర ఉండే దాంట్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈ 5 సెంటర్లకు సంబంధించి మార్చి 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. మార్చి 16 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్రమంగా, పకడ్బందీగా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరగడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్తో మరియు పోలీస్ డిపార్ట్మెంటు మరియు ట్రాన్స్కో డిపార్ట్మెంట్తో కానీ, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్తో, హెల్త్ డిపార్ట్మెంట్తో, లేబర్ డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఎగ్జామినేషన్ సెంటర్లో పిల్లలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సజావుగా జరగడానికి తగిన చర్యలు తీసుకున్నాము. ఈ అన్ని లైన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్తో ఎగ్జామ్స్ పకడ్బందీగా, ఇబ్బందులు లేని విధంగా సక్రమంగా నిర్వహిస్తాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ 16వ తేదీ నుంచి ఉంటాయి, మార్చి 16. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేసి సోమవారం మార్చి 2వ తేదీ నుంచి జరుగుతాయి. 13వ తేదీ వరకు ఉంటాయి. 2వ తేదీ, 5వ తేదీ, 7వ తేదీ, 9, 11, 13 ఈ 6 రోజులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. తర్వాత 16వ తేదీ నుంచి, ఇవన్నీ కూడా ఓపెన్ స్కూల్కి సంబంధించినవి. 16వ తేదీ నుంచి 16, 18, 20, 23, 25, 28వ తేదీల్లో 6 రోజుల్లో ఓపెన్ స్కూల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంకా రెగ్యులర్ ఎగ్జామ్స్ సంబంధించి డీటెయిల్స్ను మళ్ళీ లైన్ డిపార్ట్మెంట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ మీటింగ్ పెట్టుకొని వాటిని కూడా పూర్తిగా అందరితో డిస్కస్ చేసి వాటికి సంబంధించిన కూడా చర్యలు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపుగా 3,600 కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉండడం వలన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్యశ్రీని తీసుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే దాదాపుగా మన జిల్లాలోనే 120 కోట్లకు పైగా పెండింగ్ లో బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ లో బిల్లులు చెల్లించకపోవడము చాలా దుర్మార్గము. ఆసుపత్రులు కూడా కోట్ల రూపాయలు పరికరాలు వెచ్చించి మేము ప్రజలకు సేవ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పెండింగ్ లో నిధులు ఉంచడం ద్వారా ఆసుపత్రులు కూడా నడపాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందన్నటువంటి రీతిలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఇబ్బంది వలన డాక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటము ఆడడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ పెండింగ్ లో ఉన్నటువంటి 3,600 కోట్లకు పైగా ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి, అదే విధంగా రేపు ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి నిధులు పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి
సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే నియమించాలి. ఖాళీ పోస్టులు వందలాదిగా ఉన్నాయి. అదేవిధంగా బెడ్లు కూడా సరిపోవడం లేదు. కాబట్టి వీటన్నిటిని పరిష్కారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే ఇవ్వాలా, అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి 120 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వము ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందనేటువంటిది పెండింగ్కి సంబంధించిన నిధులను బట్టే తెలుస్తుంది. ఒక పక్కనేమో ప్రభుత్వ హాస్పిటల్ను మేము అభివృద్ధి చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం, ప్రజల ఆరోగ్యం పట్ల సంక్షేమం పట్ల మేము బాధ్యతగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్కు రావాల్సినటువంటి బకాయి విడుదల చేయడంలో కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒక పక్కనేమో గిరిజన గూడాలు, గ్రామాలు, సుదూర ప్రాంతాల నుంచి తమ ఆరోగ్య సమస్యల కోసం పట్టణాలకు వస్తున్నారు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్తున్నారు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ అందుబాటులో ఉన్నటువంటి వైద్యాన్ని మరింత చేరువలో ప్రజలకు తేవాలని చెప్పేసి, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పడకలను, హాస్పిటల్లో ఉన్నటువంటి పడకలను పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంది. ఈ బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిదే కాదు, వైద్యానికి సంబంధించినటువంటి నిధులు ప్రధానంగా వెచ్చించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నంద్యాల జిల్లా డోన్ మండల సిపిఐ కార్యదర్శి నారాయణ, తిమ్మాపురం గ్రామ శాఖ కార్యదర్శి సురేష్లపై డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ సురేంద్ర, కానిస్టేబుల్ నాగరాజు, సీతారామయ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ నంద్యాల జిల్లా సమితి పిలుపు మేరకు పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటీసీ జిల్లా నాయకులు మురళీధర్, ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు మాబాష తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపైన మేము అధికారులకు విన్నవిస్తాం. అది ఎంతవరకు సబబు అనేది ప్రభుత్వాధికారులు కూడా విచారించాలా. విచారించి మేమేదో తప్పు చేసింటే మా పైన మీరు ఆరోపణ చేయాలా, కేసులు పెట్టాలా. కానీ అవన్నీ ఏం చేసుకోకుండా ఒక దుర్మార్గంగా ఈ అధికార పార్టీ తెలుగుదేశం పచ్చ చొక్కా వేసుకున్న డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా దుర్మార్గంగా పార్టీ నాయకులపై, ప్రశ్నించే నాయకులపై దాడులతో లాఠీలతో చావబాదడము ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా ఎస్పీ గారు అక్కడున్న డోన్ సిఐ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని, అందులో భాగంగానే ఎస్ఐ, కానిస్టేబుల్ నారాయణ అదేవిధంగా వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఐ పార్టీ జిల్లా సమితిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిని ఎండగట్టిన సిపిఐ నాయకులు డోన్ మండల కార్యదర్శి నారాయణ, సురేష్లను గ్రామ సభలో మాట్లాడడానికి పిలిపించి ఆ గ్రామ సభలో వాళ్ళు చేసిన అవినీతి ఒప్పుకున్నారు. వాస్తవమే ఇది అవినీతి జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా మాట్లాడాలని పిలిపించి పట్టణ సిఐ గారు మండల కార్యదర్శిని సురేష్ గారిని మాట్లాడాలని పిలిపించి కొట్టడము ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, లేక ఈ విధంగా కొడతారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది గత 3 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ డోన్ ప్రాంతంలో భారీగా నిరసన కార్యక్రమం జరిగింది. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన సిఐ గారిని సస్పెండ్ చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రశ్నించడం వాళ్ళు లేనప్పుడు ఇలాంటి అకాకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. మరి పోలీసు వారు కూడా గమనించాలి.
పోలీసు వారు కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. పోలీసులు కూడా అవినీతిని అంతం చేయడానికి ఉండే నీతిపర నిజాయితీపరైన పోలీసులు ఉన్నారు. కానీ ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించే ఇలాంటి వారి మూలన పోలీసు వారికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా 272 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారన్నారు. నంద్యాల జిల్లా గడవేముల మండల కేంద్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన మేఘల వినోద్ కుమార్ అనే యువకుని కొందరు స్థానికంగా ఉన్న యువకులు ఫంక్షన్ కని తీసుకుని వెళ్లారని, అయితే ఇంతవరకు తమ కుమారుని ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే పోలీసులు ఇంతవరకు తమ కుమారుని ఆచూకీ గాని మృతదేహాన్ని గాని అప్పచెప్పలేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు దళిత సంఘాల నేతలతో కలిసి నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుమారుని మృతదేహాన్ని అప్పచెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల కిందట అది పరువు హత్య కావచ్చు, ఇంకే విధంగా కావచ్చు, టోటల్ మీద ఒక యువకుని తీసుకుపోయి చంపినారని పోలీసు వాళ్ళే నిర్ధారణకు వచ్చినారు. ఆ తర్వాత వాళ్ళను తీసుకుపోయి జైలు కూడా పంపినారు. కానీ ఇప్పుడు 5 నెలల నుంచి ఆ తల్లిదండ్రుల ముఖం చూడండి. కొడుకు ఒకడే కొడుకు, వాళ్ళు ఏదైనా కర్మకాండ చేసుకోవాలన్నా వాళ్ళకు కొడుకు పోయిన శోకంలో ఉన్నారు. కనీసం వాళ్ళ అస్థికలను తీసేయండి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు అందరి తరపున కోరేది ఏమంటే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, ఎస్పీ గారు జోక్యం చేసుకొని ఆ తల్లిదండ్రుల యొక్క దీనావస్థ, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ముఖాలు చూడండి. పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఆ కొడుకు శవం పోగొట్టుకునేది, మళ్ళీ వాళ్ళ కోసం మరి శవ ఎముకల కోసం కూడా అభ్యర్థించాల్సిన దైన్యస్థితి వచ్చింది. మేము నంద్యాల ముస్లిం జేసీగా కోరేది ఏమంటే ఆ యొక్క వాళ్ళ కంటి తుడుపు కోసము ప్రభుత్వం జోక్యం చేసుకొని, కనీసం కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ విషయాన్ని జోక్యం చేసుకొని వెంటనే వాళ్ళ అస్థికలైన ఇచ్చి ప్రభుత్వం యొక్క గౌరవం నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సార్ మాకు ఇంతవరకు న్యాయం ఎవరు చేయలేదు సార్. నా కొడుకు చనిపోయి 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు పోలీసు చుట్టూరు ఇంటికా నుంచి 3 కిలోమీటర్లు సార్ స్టేషన్కు నా ఇంటికి. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 3 పూట తిరిగి ఎస్ఐ ఇంతవరకు పట్టించుకోలేదు సార్ మా గురించి. నేను స్టేషన్ దగ్గర పోయితే నీకు మెంటల్ వేసింది, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పాను సార్. నన్ను వాళ్ళు నిర్దోషులు పట్టుకొచ్చే నా ఉద్యోగం పోవాలన్నాడు సార్ వీళ్ళు. ఏ పోలీస్ సార్, ఎస్ఐ సార్ అదే చేశారు సార్. ఏం సార్ కొడుకుని చంపారు సార్. ఇట్లా బండి తోలుకుపోయి బైక్ ఒక సైడ్ వేసి మనిషి తోలుకొని 12 సైడ్ తీసుకొని చంపేశారు సార్. చంపేసి దేనికి ఏంచుకో సార్ మనకు తెలుసు సార్. అది ఇంకా సార్ ముగ్గురు మొబిలోళ్ళు సార్, ఒక ఆడబడిచ్చి సార్ ఫంక్షన్ కానీ తోలుకుపోయినారు సార్. అంతే సార్. ఇంకా అదే మాకు తెలిసింది సార్. ఆగస్టు 31 సార్ 8:30కు ఆదివారం నైటు. గత 6 నెలల క్రితం గడేవల్ల మండల కేంద్రంలోని బాలపేటలో ఉన్నటువంటి మేఘల వినోద్ కుమార్ ను మిస్ అయినారని చెప్పేసి గడేవల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే మరి వాళ్ళు విచారణ చేయడంలో జాప్యం జరగడంతో కనీసం 6 నెలలు, ఈ రోజుతో 7 నెలలు దాదాపు కావస్తుంది. ఇంతవరకు కనీసం పట్టుకున్నారు నిందితులను, వాళ్ళని రిమాండ్కు పంపినారు. శవాన్ని ఎక్కడుందో చూపించడం లేదు. ఇది మామూలుగా తల్లిదండ్రులకు ఒకటే కుమారుడు వినోద్ కుమార్, విద్యార్థి అతను. అయితే మరి ఆ పిల్లోడిని ఇంతవరకు కనీసం శవాన్ని అప్పచెప్తే మరి ఆ శవాన్ని తీసుకొని వాళ్ళు కర్మకాండాలు చేసుకొని బరువు దించుకోవడానికి వీలవుతుంది. అలాగే నిందితులకు కూడా శిక్ష పడడానికి మరి కనీసం శవం దొరికి దాన్ని పోస్ట్ మార్టం చేసి మరి ఏ విధంగా చంపినారు, ఎలా చంపినారు అనే విషయాలను మరి కోర్టుకు అప్పచెప్తే గాని వాళ్ళకు శిక్ష పడడానికి అవకాశం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మరియు వైసీపీ నేతల ఇంటిపై దాడులు చేసిన
తెలుగుదేశం గుండాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి వైసీపీ నేతలు. ఆళ్లగడ్డలో టీడీపీ నేతల మధ్య వర్గపోరు బగ్గుమంటున్నది. ఏవీ కాంప్లెక్స్ గోడను కూల్చివేసిన ఘటనతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాషపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఐ డిమాండ్. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించిన సిపిఎం నేతలు. మార్చి నెల 2వ తేదీ నుండి ఓపెన్ స్కూల్ పరీక్షలు, మార్చి 16వ తేదీ నుండి ఇంటర్ పరీక్షల నిర్వహణ. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 272 అర్జీలు స్వీకరణ. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్న జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్. మేఘల వినోద్ కుమార్ మృతదేహాన్ని అప్పచెప్పాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.